ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము నిన్న బండి సంజయ్ గారు వారు సెంట్రల్ మినిస్టరు అందరికి తెలిసిందే. బండి సంజయ్ గారు వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుల మీద, మా నాయకులు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద వారు కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. నేను ఆ ప్రశ్నలకు కొంత అంటే వారికి అవగాహన గురించి బండి సంజయ్ గారికి అవగాహన గురించి, బండి సంజయ్ గారితో పాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళ పార్టీ నాయకుల కార్యకర్తలకు, లేదా ఇప్పుడున్న కొత్తగా ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొత్త జనరేషన్ సంబంధించి కానీ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు వాళ్లకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. అంటే ఈనాటి ఇది రాహుల్ గాంధీ గారు అంటే ఈనాటిది కాదు, ఇది ఒక చరిత్ర. ఒక స్వాతంత్ర ఉద్యమ మహాసంగ్రామం నుంచి వచ్చినటువంటి చరిత్ర ఇది. మన దేశానికి బ్రిటిషును బయటికి వెళ్ళగొడుతూ దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించే హక్కుల కోసము మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు ఆ సంగ్రామం, దేశ ప్రజల కోసం మొదలైన ఆ సంగ్రామం, స్వాతంత్ర సంగ్రామంలో నుంచి వచ్చిన కుటుంబమే ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఇప్పుడు మనము ఇది సుదీర్ఘంగా ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారు అన్నారు, బండి సంజయ్ గారు వారు ఏ మతము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఏ మతము, ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడడం జరిగింది, ఇందిరాగాంధీ గారి భర్త గురించి మాట్లాడడం జరిగింది, అట్లాగే సోనియా గాంధీ గారి మతాన్ని గురించి మాట్లాడిండు. ఇవన్నీ కూడా వారికి బండి సంజయ్ గారికి తెలిసి మాట్లాడిండా, తెలుసుకోకుండా మాట్లాడిండా, అవగాహన ఉందా లేదా, కొంత అవగాహన బండి సంజయ్ గారు లేకపోతే అవగాహన కల్పించే ప్రయత్నమే నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఈ గాంధీ భవన్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చదివి వినిపిస్తాను. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము బ్రాహ్మణులు, వాళ్ళు బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. ఇది గమనించాలి. ప్రధానంగా బండి సంజయ్ గారు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము వాళ్ళు బ్రాహ్మణులు, బ్రాహ్మణ్స్, వాళ్ళు హిందువులు. లేదు బండి సంజయ్ గారికి ఏమైనా డౌటా, బ్రాహ్మణులు హిందువులు గారు అని ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ప్రశ్న. బండి సంజయ్ గారు ప్యూర్గా వాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు హిందువులు. ఈ జవాబు బండి సంజయ్ గారికి సరిపోతుంది, ఈ జవాబు. ఇక వారి కుటుంబాన్ని గురించి కొన్ని ప్రశ్నలు వారు మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది కాంగ్రెస్ పార్టీని. అందుకే నేను కొన్ని విషయాలు మా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ పిఆర్ఓ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము మీడియా ద్వారా యావత్ తెలుగు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే, దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత కులాలకు మతాలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఉంది. రాహుల్ గాంధీ కుటుంబం ఎప్పుడూ రాజకీయంగా కులాన్ని వాడుకోలేదు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము
భార్య ఏ కులంనైనా ఏ మతంనైనా భర్త ఏ కులంతోటైతే అంటే మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయము ఒక ఆడపడుచు తన భర్త ఏ కులమున్నా ఏ మతమున్నా ఎవరి ఆ మతానికే వర్తింప జరుగుతుంది. అందుకే మన సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల ప్రకారము రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకుంది. వారి మీద కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు బండి సంజయ్ గారు. నిన్న మీడియాలో వచ్చింది, అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చింది. సోనియా గాంధీ గారు ఆమె క్రిస్టియను ఏ మతం అని వారు అడిగారు. నేను వారికి ఏం చెప్తున్నంటే, మీరు చాలా మీరు బాగా హిందూ ధర్మము హిందూ మతం మీదనే కదా బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ జీవిస్తున్నది. మీరు ఎన్నో కథలు చెప్తారు కదా హిందూ ధర్మం మీద. ఈ ధర్మం మీకు తెలియదా? తెలియకపోవడం ఏంటి? సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని వివాహం చేసుకున్న తర్వాత సోనియా గాంధీగా మారారు. అంటే ఒక ఆడపడుచు భర్త ఏ కుల వస్తుడైన ఒక మగవాడిని పెళ్లి చేసుకున్న తర్వాత అతన్ని ఏ కులం ఉంటే ఆ కులానికే ఆ ఆడపడుచు ఆడ మనిషి ఆమె ఆ కులానికి వర్తింపజేస్తుంది. ఇప్పుడు సపోజు నేను రెడ్డినున్నా, నా భార్య గౌడ్స్. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు నా భార్యను బయట ఏమంటారు? నిర్మల రెడ్డి అని అంటున్నారు. ఇదే కదా మన హిందూ సాంప్రదాయము హిందూ ధర్మంలో ఉన్న. మీరు హిందూ ధర్మం మీదనే రాజకీయంగా ఓట్లు అడిగి బతికేటోళ్ళు బండి సంజయ్ గారికి గీది కూడా తెలియకపోతే ఎట్లా? ఏదో మాట్లాడాలి కదా, ఏదో ఒక బట్టగాల్చి పడేయాలి కదా అని మాట్లాడడం భావ్యం కాదు అని బండి సంజయ్ గారికి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ మాటకు మీరు మాట్లాడే, ఎందుకంటే మీరు బండి సంజయ్ గారు మీరు ఆ పార్టీ ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్. మనము ధర్మ పరిధిలోనే మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి ధర్మ పరిధిలోనే నేను మీకు అవగాహన కల్పించే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తున్నా. భర్త రాజీవ్ గాంధీ గారు హిందువు బ్రాహ్మణుడు, అంటే సోనియా గాంధీ గారు కూడా రాజీవ్ గాంధీ గారు బ్రాహ్మణుడు కాబట్టి ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన కానీ మన భారతదేశ సాంప్రదాయాలు ఇది గ్రహించండి. మళ్ళొక్కసారి మీకు క్లారిఫై చేస్తున్నాం, అంటే మీకు అవగాహన కల్పిస్తున్నాం. తెలియక మీరు మాట్లాడిన దానికి, తెలుసో తెలియక మాట్లాడిన దానికి.